పాకిస్తాన్ మానవత్వం మరిచి పర్యాటకులపై దాడి చేస్తుందన్నారు ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, పాక్ కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిందన్నారు. కాశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీయాలన్న పాక్ కుట్రలను తిప్పికొట్టామన్నారు. పక్కగా చేసిన స్ట్రైక్స్తో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని మోడీ తెలిపారు. పహల్గాం దాడి మానవత్వానికి మచ్చన్న ప్రధాని. పాక్ ఎలాంటి అరాచకం చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తుందన్నారు. మన ఉగ్రవాదను టార్గెట్ చేస్తే పాక్ సామాన్యుల ఇళ్లు, ప్రధాన స్థలాలను టార్గెట్ చేస్తుందన్నారు. ఇక కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు ఆపలేరని మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో మన ఆయుధ సత్తాను ప్రపంచం చూసింది అన్నారు. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి ఆర్బీఐ సవరించింది. ఈసారి రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో రెపో రేటు 6% నుంచి 5.5% దిగొచ్చింది. ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకునే వారికి ఈఎంఐల భారం కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నైతిక విలువలతో ఉన్నానని, తెలంగాణకు మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేస్తానని చెప్పారు. 2016లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంచనా 16,000 కోట్లకు ఉండగా ఆ తర్వాత 38,000 కోట్లకు పెంచారని ఈటెల వెల్లడించారు. కాళేశ్వరానికి మొదట్లో 63,000 కోట్లు అంచనా వేయగా ఆ తర్వాత 83,000 కోట్లకు పెరిగిందన్నారు. తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరం ఎంపిక చేసినట్టుగా చెప్పారు. చివరికి ఎంతెందో తనకు తెలియదన్నారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై గులాబీ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను సర్కారు పెద్దలు మోసం చేశారంటూ దుజ్మెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణం చెల్లిస్తామని మేనిఫెస్టోలో నమ్మబలికి 5 డిఏలు పెండింగ్లో పెట్టారని విమర్శలు చేశారు. ఇప్పుడు ఉసూరుమంటూ 1 డిఏ రిలీజ్ చేశారని ఆగ్రహించారు. 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జనవరి, జూలై నెలలో సంవత్సరానికి 2 డిఏలు ఉద్యోగస్తులకు ఇస్తారని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుభముహూర్తం ఉండడంతో పాటు త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చి అమ్మవారి పాదల వద్ద అక్షరాభ్యాసం చేయించారు. ఇక భక్తులతో అక్షరాభ్యాస మండపం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరం హిమాయత్ నగర్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ అత్యంత నేత్రపర్వంగా సాగింది. వాహన సేవకు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు హాజరయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు ఏఈఓ రమేష్ పూర్ణకుమంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం చైర్మన్ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రం కప్పి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని అటవీ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. కమలాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 24 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం నాగారం, అజం నగర్, పంబాపూర్, నందిగామ, గొల్లబుద్ధారం, రాంపూర్ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పారు. ఇందులో భాగంగానే భూపాలపల్లి నియోజకవర్గానికి 4,000 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మరో 4,000 ఇళ్లు తీసుకొచ్చి పేదలందరికీ ఇల్లు ఇస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చిన్నూరు మండలం కత్తెరసాల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ లోపం పెరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తాకే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో తోక పురుగులు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకు పైన మూతలు కూడా పెట్టడం లేదని, ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా అధికారులు వివరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా గ్రామ సచివాలయానికి తాళం వేసి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సర్టిఫికేట్పై సంతకం కావాలని ఫోన్ చేస్తే రేపు మాపు అంటూ తిప్పించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్నేహ సొసైటీ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు
కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం మానసిక వికలాంగుల కోసం పాఠశాలను స్థాపించామన్నారు. మానసిక వికలాంగులను ఎలాంటి రుసుము లేకుండా చేర్చుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా మానసిక వికలాంగ పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి కనీస అవసరాలైన పరికరాలను అందిస్తూ పాఠశాలలో చేర్చుకుంటామని చెప్పారు. ఈ నెల 21వ తేదీన మానసిక వికలాంగుల ఇంటర్నేషనల్ యోగా పోటీలో తమ పాఠశాలకు చెందిన 17 మంది పిల్లలు ప్రతిభ కనపరిచేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. దండకారణ్యంలో మావోయిస్టులపై ఆపరేషన్ కగ్గార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద పౌర హక్కుల సంఘం ఆదివాసుల వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దండకారణ్యంలో మావోయిస్టులపై కొనసాగుతున్న ఆపరేషన్ కగ్గార్ను వెంటనే నిలిపివేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలని కోరారు. గత నెల 17 నెలల్లో 550 మంది మావోయిస్టులను హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వారిలో 450 మంది ఆదివాసులు ఉన్నారని, అందులో 150 మంది మహిళా ఆదివాసులు ఉన్నారని చెప్పారు. కోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తూ చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు కుటుంబాలకు అప్పచెప్పకుండా ప్రభుత్వం దమనకాండకు నిదర్శనమన్నారు. ఇక మావోయిస్టులపై జరిపిన ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాన్ షాపులు, పూల దుకాణాలు సహా వాటి వెనుకున్న నివాసులను కూడా పోలీసులు, అటవీ సిబ్బంది తొలగించారు. ఈ స్థలాలపై తమకు అన్ని హక్కులు ఉన్నాయని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా సామాన్లు బయటపడేసి నివాసులు ఖాళీ చేయించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆక్రమణలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా స్పందించినందునే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఖాళీ చేస్తున్నామని అధికారులు అంటున్నారు. సున్నితమైన విషయంపై సంయమనం పాటించాల్సిన అటవీ సిబ్బంది అత్యుత్సాహం చూపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలోని జలాశయాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందాయని ఆ పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యుడు, కడప పార్లమెంటు అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో సాగునీటి వనరులైన గాలేరు నగరి, ఆంధ్రనీవ తదితర ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే వచ్చాయని చెప్పారు. అలాగే 150 ఏళ్ల చరిత్ర కలిగిన కర్నూలు కడప కాలువ ఆధునీకరణ పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదేని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జలాశయాల కోసం ఒక్క తట్టమట్టినైనా ఎత్తిపోసారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా మధిర డివిజన్లో సన్న బియ్యం కోసం వినియోగదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తెల్ల రేషన్ కార్డులకు ఈసారి 3 నెలల బియ్యం ఒకేసారి ప్రభుత్వం ఇస్తుండటంతో రేషన్ షాపుల వద్ద ఒక్కో వార్డు హోల్డర్కు 3 సార్లు ఫింగర్ ప్రింట్లు తీసుకోవాల్సి వస్తుంది. ఫింగర్ ప్రింట్లకు సుమారు పావు గంట నుంచి అరగంట సమయం పడుతుంది. దీంతో రేషన్ షాపుల ఎదుట వినియోగదారులు బారులు తీరి ఉండాల్సి వస్తుంది. 3 నెలల సన్న బియ్యం కోసం ఎంటలో ముచ్చమటలు పడుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మల్లు రవి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిని రంగారెడ్డి జిల్లా ఆమనిగల్లో ఆదివాసీ చెంచు రాష్ట్ర నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు మంగ్లీ రాములు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లు రవిపై అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని పదవులు లేకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ ముందుండి నడిపించిన నాయకులు మల్లు రవి అన్నారు. ప్రస్తుత కమిషన్ తీసుకుంటున్నాడని ఆరోపణలు చేస్తున్న సంపత్ కుమార్ ఎక్కడ కమిషన్ తీసుకున్నారో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమించినందుకు కొందరు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన మల్లు రవిపై ఫిర్యాదు చేయడం సరైనది కాదన్నారు. ఏఐసీసీ హోదాలో ఉండి ఒక ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు వద్ద పారా స్పోర్ట్స్ చేతిని యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ నగర పోలీసు కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్చి జెండా ఊపి పారా స్పోర్ట్స్ యాత్రను ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పలువురు క్రీడాకారులు పారా స్పోర్ట్స్ ప్రతినిధులను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షురాలు శీతల్ మదన్, ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఎన్ విజయమోహన్, మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, విజయనగరం గౌరవ అధ్యక్షుడు ధ్యానంద, కోఆర్డినేటర్ శివగంగా పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇక బీజాపూర్ జాతీయ రహదారి 63పై ట్రక్కును మావోయిస్టులు తగలబెట్టారు. బైరంగఢ్ సమీపంలోని టెంబురుబట్ట దూసావాదులలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన బైరంగఢ్ బంగ్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీవారి శ్రీశైలం
కొండపై ఓ గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. భక్తులతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాద సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గణపవరం మండలం వీరేశ్వరపురం గ్రామానికి చెందిన ఓ భక్తుడు శ్రీవారి గో సంరక్షణశాలకు ట్రాక్టర్ గడ్డి అందజేస్తానని మొక్కుకున్నాడు. ఉదయం ఆ గ్రామం నుంచి గడ్డి ట్రాక్టర్తో బయలుదేరి శేషాచల ఘాట్ రోడ్డుపైకి చేరుకున్నాడు. టీటీడీ సదనం ప్రాంతానికి చేరుకునేసరికి మలుపు వద్ద ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. భక్తులెవరూ లేకపోవడంతో పాటు ట్రాక్టర్పై ఉన్న వారికి ఏ విధమైన గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంత అధికార పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. తనపై హత్యకు కుట్ర పన్నారని అధికార పార్టీ నేత సుధాకర్ నాయుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు అధికారులను కలిసి ఈ మేరకు సుధాకర్ నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వాదం అనంతపురం జిల్లాలోని అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా ఎండలకు చెరువులోని నీరు అడుగంటిపోతుంది. దీంతో భారీగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఆంధ్రలో పెద్ద చెరువులో మత్స్యకారులు 6 రకాల చేపలను వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే చెరువులోని నీరు అడుగంటిపోవడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న చేపలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో మృతి చెందాయి. కేజీ నుంచి 2 కేజీల బరువున్న చేపలు చనిపోవడంతో వాటితో జీవనోపాధి పొందే మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చెరువులో నీరు లేక అతి తక్కువ నీటిపై చెరువులో చేపలు చనిపోయి ఉండడం అందరినీ కలిసివేసింది. వందల సంఖ్యలో చేపలు చనిపోవడంతో సుమారు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోయారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో అమాయక రైతులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలకు చెందిన 7గురిని వరంగల్ టాస్క్ ఫోర్సు, పరకాల, గీసుకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. 2 ముఠాల నుంచి పోలీసులు సుమారు 63,62,000 రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, అలాగే 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందుతో పాటుగా నకిలీ పురుగుల మందుల తయారీకి అవసరమైన సామాగ్రితో పాటు 7 సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్సు, పరకాల పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. నకిలీ కాలం తేరిన పురుగు మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా జయదీప్, గౌతమ్, ఆదిత్య, కుమారస్వామిలను అరెస్ట్ చేసినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ వెల్లడించారు. విజయవాడలో శాతవాహన కాలేజీ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఇక శాతవాహన కాలేజీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్తో ఈ వాదం మరింత ముదిరినట్లుగా సమాచారం. అదేవిధంగా కాలేజీ భవన స్థలంలో బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరిట బోర్డులు వెలిశాయి. ప్రక్రియతో కాలేజీ భవనాల కూల్చివేత జరుగుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు. శిథిరాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శలు గుప్పించారు. గద్వాల జిల్లా ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నా బీఆర్ఎస్ నేతలు ఉసుగొల్పింది అన్నారు. ప్రజలను రెచ్చగొట్టాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేశారని ఆరోపించారు. సవాలు మీద పేలాలు ఏరుకోవాలని హరీష్ రావు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే హరీష్ రావు సంవత్సరంన్నర మంత్రిగా పనిచేస్తారని తెలిపారు. ఇథనాల్ కంపెనీకి రావాల్సిన 9 పర్మిషన్లు ఇచ్చింది బీఆర్ఎస్, బీజేపీలని సంపత్ కుమార్ గుర్తు చేశారు. తిరుపతి సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యానికి మహిళ మృతి చెందింది. దీంతో హాస్పిటల్ ముందు మృతురాలు బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను సంకల్ప హాస్పిటల్కు తరలించారు. ఉదయం తీసుకెళ్తే మధ్యాహ్నం ట్రీట్మెంట్ చేశారని, సకాలంలో వైద్యం అందించి ఉంటే మహిళ బ్రతికదని మృతురాలి బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూచేగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 ఏళ్ల అయాన్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి ఒక యువకుడు కాల్ చేసి తన ప్రియురాలతో ఎందుకు మాట్లాడుతున్నామని బూతులు తిట్టాడు. రాధిక థియేటర్ సమీపానికి రావాలంటూ పిలిచాడు. అక్కడికి చేరుకున్న యువతి, మాజీ ప్రియుడు మరికొంతమంది యువకులతో కలిసి బైకులపై వచ్చి అయాన్పై దాడి చేశారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన అయాన్ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయాన్ మృతి చెందాడు. హాస్పిటల్కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొమరంభీం జిల్లాలో ఉధృత పరిస్థితి నెలకొంది. కొమరంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన అనుచరులతో ఆందోళనకు దిగింది. ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో వాగ్వాదం నెలకొంది. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. జీవీఎంసీకి కమిషనర్ను వెంటనే నియమించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కార్పొరేటర్లంతా పొడియం చుట్టూ చేరి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పహల్గాంలో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలిపారు.
భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే వివాదంలో చిన్నారులు అనాథలయ్యారు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి ముగ్గురు చిన్నారులను తల్లి లేని పిల్లలను చేసింది. వనస్థీపురంలో నివాసం ఉంటున్న నవ్య, సురేష్ 6 క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. అయితే కొంతకాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విసుగుపోయిన నవ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పిఎస్కు తరలించారు. కాగా ఎల్లుండి వరకు పోలీసు కస్టడీలోనే ఉండనున్నారు. మాజీ మంత్రి కాకాని అక్రమ మైనింగ్ కేసులో కాకాన్ని పోలీసులు విచారించనున్నారు. రంగారెడ్డి జిల్లా బద్వేల్లో డబుల్ మర్డర్ జరిగింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేలు జనచైతన్య వెంచర్లో దంపతులను చంపేశారు దుండగులు. అబ్రిడ్జ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులను కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. దొంగతనానికి వచ్చి చంపారా లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ను మంత్రి శ్రీధరబాబు పరామర్శించారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న మాగంటిని పరిస్థితిని చూశారు. ఇక తన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాగంటి గోపీనాథ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా శ్రీధరబాబు తెలిపారు. అంబటి రాంబాబు చేసిన కామెంట్స్పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో ఉంటున్న వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాయకులకు సహనం, ఓపిక ఉండాలి అన్నారు. కేబినెట్ సమావేశం నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఒక్క డిఏ పెంచడానికి 3 కమిటీలు వేశారని, ఈ కమిటీలతో కాలయాపన చేశారని ఫైర్ అయ్యారు. ఒక డిఏ ఇవ్వడానికి కేబినెట్ మీటింగ్ అవసరమని ప్రశ్నించారు. ఏడాదిలో 2 డిఏలు వస్తాయని, కానీ తక్షణమే 3 డిఏలు ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారే ఉంచుతుందని విమర్శించారు. ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 3 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు కార్యక్రమానికి ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్న 150కి పైగా స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేయడానికి రైతు మహోత్సవం నిర్వహించినట్లుగా పొన్నం తెలిపారు. 3 రోజులుగా జరుగుతున్న కిసాన్ మేళకు రావాలని రైతులను కోరారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ సంఘం. ఇప్పటికే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేఎస్సీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇక కేసు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లుగా చెప్పింది కర్ణాటక క్రికెట్ సంఘం. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో 4గురిని అదుపులోకి తీసుకున్నారు కర్ణాటక పోలీసులు. ఆర్సీపీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోలేను అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తుండగా కొంపేగౌడ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే నిఖిల్తో పాటుగా డిఎన్ఏ సిబ్బంది సునీల్, మ్యాథ్యూ, కిరణ్ను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కబ్బన్ పార్క్ పిఎస్లో వారిపై ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఆర్సీపీ విజయోత్సవ వేడుక నిర్వాహకుల కోసం వేట కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాలు జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి 3వ శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు కేబినెట్ ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణ అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు 17 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించింది. 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం 1 డిఏ ప్రకటించడం అనేది సిగ్గుచేటన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. 5 గంటల పాటు కేబినెట్లో చర్చించి 1 డిఏ ప్రకటించడం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరిచినట్లే అని చెప్పారు. పెండింగ్లో ఉన్న మిగతా డిఏలను కూడా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు రావాలంటే 30% కమిషన్ చెల్లించాల్సి వస్తుందన్నారు. సంవత్సరాలుగా బిల్లులు రాకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదని డీకే అరుణ ఫైర్ అయ్యారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరిగాయి. నర్లాపూర్ గ్రామంలో నిరుపేదలకు అందాల్సిన ఇండ్లను ఆస్తులు ఉన్న వారికి కేటాయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఒక ఇంటికి 40,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏలూరు
జంగారెడ్డిగూడెం రూట్లో ఉన్న ఫర్నిచర్ షాప్ దగ్ధమైంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల దాటికి నిర్వాసితులు భయాందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. వరంగల్ బల్దియాలో కొందరు ఉద్యోగుల రాశిలీలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయాన్ని అడ్డగా మార్చుకున్న ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నూతనంగా చేరిన ఉద్యోగులే ఈ తతంగానికి తరలిపుతున్నారు. ఉన్నతాధికారులు హెచ్చరించినా తీరు మార్చుకోవడలేదు. రాశిలీలకు వరంగల్ బల్దియా అడ్డగా మారితే బల్దియా ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిన అధికారులు నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఒకవైపు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఫహీం ఖురేషీ ఫిర్యాదుతో రాజేంద్ర నగర్ కేసులో క్రిషాంక్పై కేసు నమోదు చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని రాజేంద్ర నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గద్వాల జిల్లా ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నగర్ కర్నూలు జైలర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏత్రిగా జైలర్ నాగరాజును ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది రైతులను రిమాండ్కు తరలించారు. అల్లర్ల సమయంలో రైతులతో పాటు జైలర్ ఉన్నట్లుగా వీడియోగ్రఫీలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీంతో విధ్వంసం వెనుక జైలర్ ఉన్నాడనే అనుమానాలు బలం చేకూర్చాయి. అయితే గొడవ తర్వాత సొంతూరు నుంచి జైలర్ నాగరాజు వెళ్ళిపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక జైలర్ నాగరాజు ఉధృత పరిస్థితులకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు పోలీసులు. ఇదే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ బేగంపేటలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది. ఇప్పటికే కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన సూచన మేరకు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ కార్లో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వచ్చే రూట్లో ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. భారత్లో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో 5,364 కరోనా యాక్టివ్ కేసులు చేరాయి. గడిచిన 24 గంటలు కరోనాతో 4 మృతి చెందారు. కేరళలో 2, పంజాబ్, కర్ణాటకలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 55 మంది మృతి చెందారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ సంఘం. ఇప్పటికే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేఎస్సీఏ పిటిషన్ దాఖలు చేసింది. కేసు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లుగా చెప్పింది కర్ణాటక క్రికెట్ సంఘం. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో 4 అదుపులోకి తీసుకున్నారు కర్ణాటక పోలీసులు. ఆర్సీపీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసెలేను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే నిఖిల్తో పాటు డిఎన్ఏ సిబ్బంది సునీల్, మాథ్యూ, కిరణ్ను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కబ్బన్ పార్క్ కేసులో వారిపై ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బంధం దారుణంగా చెడింది. ఇటీవల డోజు శాఖ నుంచి వైద్యులున్న మస్క్ అధ్యక్షుడిపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్, ఎలన్ మస్క్ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకి ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా ట్రంప్ను దించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణలు చేశాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉంది, అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తెరతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఏ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. భారత్లో 3 ఇంటర్నెట్ సేవలు కొనసాగనున్నాయి. 3 ఇంటర్నెట్ కంపెనీగా స్టార్లింక్ ఉండనుంది. స్టార్లింక్ సేవలకు భారత టెలికాం శాఖ లైసెన్స్ జారీ చేసింది. ఇకపై భారత్లో ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలోనే 3 ఇంటర్నెట్ కంపెనీగా స్టార్లింక్ ఉండనుంది. ఈ లైసెన్స్ అందుకున్న 3 సంస్థగా స్టార్లింక్ ఉంది.